మీ పేరు? సాయి దుర్గా. సాయి దుర్గా. బిగ్ బాస్ చూస్తున్నా? చూస్తున్నానండి. ఎలా అనిపిస్తుంది? బిగ్ బాస్ బాగుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇమాన్యుల్. ఎందుకు ఇమాన్యుయల్? అందరికి మంచిగా ఉంటుంది, అందరితో బాగానే ఉంటుంది. అందుకండి ఏముంటున్నాడు? అందరితో కలిసి మెలిసి ఉంటారు. కొంతమంది అందులో గొడవలు వెళ్తున్నాయి, ఇన్మాన్యుల్ మొత్తం అన్ని సర్ది వెళ్తారు. అందుకే స్టార్ వచ్చింది, గోల్డ్ స్టార్ ఇన్మాన్యుల్కి. అందుకే నాగార్జున తనకే నచ్చారు. అంటే కిరీటం కూడా పెట్టారుగా ఇమాన్యుయల్కి. ఇది నేను రాత్రి చూడలేదు అందుకే. ఓకే. సో అంటే ఇమాన్యుయల్ తనుజ ఎలా అనిపిస్తుంది వాళ్ళ కెమిస్ట్రీ? వాళ్ళే బాగానే ఉంటుంది, కానీ ఇన్మాన్యుల్ మామూలుగా తనుజ కొంచెం ఎక్కువ ఫీల్ అవుతున్నావు అనుకుంటున్నానండి. ఏమనుకుంటున్నావు? తనుజ ఎక్కువ ఫీల్ అవుతుంది అనుకుంటున్నా. ఇన్మాన్యుల్ బాగానే ఉన్నా, తనకి అలవాటు లవర్ ఉంది కదా, అందుకని. సరే, ఇమాన్యుయల్ గారిలో ఇప్పుడు చూస్తున్నాం మనము, ఓవర్ యాక్టింగ్ ఎక్కువైంది అంటున్నారు కొంతమంది. దానికి ఏమన్నా? ఎవరండి? కొంతమంది ప్రేక్షకులు అంటున్నారు. లేదండి, బాగున్నదండి. ఇన్మాన్యులే బాగున్నా అందరికన్నా అందులో. ఓకే. మళ్ళీ పవన్ కళ్యాణ్, డెమోట్ పవన్, రీతు చౌదరి ఎవరి ఇష్టం మీకు? నాకు ఇద్దరు ఇష్టం లేదండి. ఎందుకండి? అసలు నాకు ఇద్దరు నచ్చదండి. అసలు నాకు ఓన్లీ ఇన్మాన్యుల్ ఒకటే ఇష్టమండి. వీళ్ళ పైన వీళ్ళ గేమ్ ఎలా అనిపిస్తుంది? గేమ్ అయితే బాగుంది, కానీ ఈ రీతువే బాగా ఆడదండి. స్వార్థం ఎక్కువ తనకి. ఎందుకు స్వార్థం? ఎలా? తను గెలవని పక్కన వరించాలో వాళ్ళతో ఇలా ఎక్కువ మాట్లాడదండి. అందుకే అలా అయితే బాగోదు కదండి. అంటే ఏ టాస్క్ లో నచ్చలేదు మీకు? ఏదైనా ఇప్పుడు కళ్యాణ్కి ఆపోజిట్ గా అర్థం. ఏదైనా కళ్యాణ్కి డౌన్, ఎవరైనా వచ్చిన దానికి ఆపోజిట్ గా వాళ్ళని వరించాలని చెప్తుందండి ఎవరైనా. అంటే పవన్ కళ్యాణ్ అలాగే మనోడు రీతు చౌదరి బాగా క్లోజ్గా ఉన్నారు. మళ్ళీ వచ్చేసరికి వాళ్ళకు కెప్టెన్ కాకుండా చేసింది పవన్ కళ్యాణ్. ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ కావాలంటే తను ఏదో ఫీల్ అయిపోయి ఇంకా మోసం చేసేది, ఇంకా దృష్టిలో ఉందండి. ఇంకా అంతే. ఏం చెప్తారు ఓవరాల్ గా బిగ్ బాస్ గురించి? బిగ్ బాస్ అయితే బాగుంది. నాకైతే ఈ సీజన్ అయితే బాగుందండి. బాగా చూస్తున్నట్టు బిగ్ బాస్? బాగా చూస్తానండి, ఎక్కువ బిగ్ బాస్ వస్తుందండి. థ్యాంక్స్.